యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. కాంతమత్త, నిజం చెప్పమని నా కొండలు చేల్చినా సరే, నిలబడిన నా ప్రాణం తీసినా సరే, నేను శంకర్ నారాయణ గారి కూతున్న నిజం ఎవరికి చెప్పను. నా మేడలుడి మీద బొట్టు. శభాష్, నువ్వే శంకర్ నారాయణ కూతురు అన్న నిజం ఈ రోజుతో సమాధైపోయింది. ఇక ప్రపంచంలో ఎవ్వరికీ ఈ నిజం తెలీదు, తెలిసే అవకాశం కూడా లేదు. కాబట్టి నీ అల్లుణ్ణి వదిలేస్తున్నాను. తీసుకోమ్మా, తీసుకో. అవతారం అక్క చీరా ఇచ్చేయ్. అలాగే అక్క. కాంతమత్త, దేవుడనే వాడు ఉన్నాడు. నువ్వు చేసిన ప్రతి పాపానికి పొట్టితో సహా చెల్లుతాడు. ఆహా, సిద్ధంగా ఉండు, సిద్ధంగా ఉండు. ఒరే తమ్ముడు, సాధించావురా. మనం అనుకున్నది సాధించాం. కేవలం జమీందారింటి వారసులు మాత్రమే పెట్టుకుంటే వెలిగే ఈ ఉంగరం నువ్వు పెట్టుకోగానే వెలిగిందంటే అర్థమేంటి? నిస్సంకోచంగా నువ్వే జమీందారింటి వారసురాలివి. ఇప్పుడు బాధపడాల్సిన సమయం కాదు చిట్టమ్మ. గుండెల నిండా ఊపిరి పీల్చుకుని ధైర్యంగా గుండె మీద చెయ్యి వేసుకుని నేను శంకర్ నారాయణ గారి కూతుర్ని అని వెలిగెత్తి చాటి చెప్పే సందర్భం. నీకోసమే కళ్ళల్లో ఒత్తులు వేసుకుని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నా మీ బాబాయి నాన్నమ్మకి ఫోన్ చెయ్యం. ముంబైలో ఉన్న అన్ని బిజినెస్లు వదిలేసి కాకినాడలో కుక్కలాగా తిరుగుతున్నాను. 25 ఏళ్లుగా మీ గురించి వెతుకుతుంది, మీకోసం కుక్కలాగా తిరుగుతుంది. ఆఫ్టర్ ఆల్ నోట్ల కట్టల కోసం కాదురా, ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న మా అన్నయ్య ఇద్దరి కూతుళ్ల కోసం. నిన్ను చూస్తుంటే ఎక్కడో చూసినట్టుందమ్మా. నాకు కూడా నేను చూస్తుంటే ఎక్కడో చూసినట్టే ఉంది. మీకు 2 చేతులెత్తి దండం పెడుతున్నాను. మా అన్న కూతుర్లు ఎక్కడున్నారు చెప్పరా? నిన్ను చూస్తే మా అన్న పిల్లని చూసినట్టుంది. ఆ ప్రేమతో నిన్ను వదిలేస్తున్నాను. దయచేసి నా పగకి అడ్డురాకో. చెప్పు చిట్టమ్మా, మీ అమ్మ నాన్న ఎవరు? ఈ హారం నీకెలా వచ్చింది? నానమ్మా, నేను వైష్ణవుడు వచ్చాను.
వైష్ణవి నువ్వు అలా నూరారా నాన్నమ్మ అని పిలుస్తుంటే చిన్నప్పుడు తప్పిపోయిన నా మనవరాళ్ళు గుర్తొస్తున్నారమ్మా. వాళ్లే గనుక ఉండుంటే ఇప్పుడు నీలాగే ఉండేవాళ్ళు. కాదు కాదు, అచ్చో నీలాగే ఉండేవాళ్ళు. నేను మీ సొంత అన్న కూతుర్ని అనుకోండి, నేను అడిగితే మీరు హోమం జరిపించరా? నా అన్న కూతురు అడిగితే నా ప్రాణమైన ఇస్తానమ్మా. హోమం జరిపించినా జరిగిన పాపాలకి ఘోరాలకి నేరాలకి ఈ కాంతమ్మే బాధ్యురాలండి. అత్తయ్య పాప ఎక్కడ కనిపించిందా? కనిపించిందా? లేదు, అన్ని చోట్ల వెతికారా? కనిపించలేదు. బాబు, ఏం కాదు నేను బాబు, అక్క బాబు, అక్క నా బాబు, అక్క వదినా, వదినా, బాబు, వదినా, ముందు కూర్చోబెట్టండి. వదినా కూర్చోండి, ఏం కాదు నేను వదినా, కూర్చో అక్క. వదినా బాధపడకండి, అక్క వదినా, ఏం కాదు అయ్యో వదినా, ఏం కాదు ఊరుకోవే. వదినా ఊరుకో వదినా, అక్క అసలు నువ్వెందుకు వచ్చావు? అసలు బయటికి ఎందుకు వచ్చావు అక్క? వదినా, ఏం కాదు. వదినా, వదినా, బాబు, నీలమ్రే తీసుకో. బాబు, కూర్చో. వదినా జాగ్రత్త. నీలమ్రే ఏం కాదు కదా, ఏం కాదు. చిట్టమ్మా, వీడెక్కడున్నాడు చిట్టమ్మా? వీడెవరు తీసుకెళ్లారు చిట్టమ్మా? చెప్పు చిట్టమ్మా. అది చిన్న పొరపాటు జరిగిందంట వదినా. ఏంటి చిట్టమ్మా? అది బిడ్డకి స్నానం చేయించడానికి తీసుకెళ్లారంట. కాకపోతే మనకి చెప్పటం మర్చిపోయారంట. అసలు ఎవరు తీసుకెళ్లారు? తీసుకెళ్లే ముందు ఇన్ఫార్మ్ చేయాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా వాళ్ళకి? చూడు, వాళ్ళు చేసిన పనికి ఇక్కడ ఎంతమంది టెన్షన్ పడుతున్నారు. సార్ పర్లేదులేండి, ఏదేమైతేనే మొత్తానికి మాల్లుడు దొరికాడు. అయ్యో అయ్యో, అవునవును అవును, ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో అన్న నిజం నిజం తెలుస్తుందో లేదోనని టెన్షన్ పడిపోయాను. కానీ ఇంకెప్పటికీ ఆ నిజం తెలీదు అని చాలా హ్యాపీగా ఉంది, హ్యాపీగా ఉంది. కాంతమ్మత, ఇక్కడ ఏం జరుగుతుందో నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అత్తైనా అర్థమవుతుందా? అంటే అది భాస్కర్, అది
నీకర్థం కాకపోవచ్చు. ఆ, చిట్టెమ్మకి కరెక్ట్గానే అర్థమై ఉంటుంది. కదా చిట్టి? నిజం నిప్పు లాంటిది కాంతమత్త. దాన్ని అరచేతుల్లో బంధించాలనుకోవటం మన మూర్ఖత్వం. సూర్యుడు తాత్కాలికంగా మబ్బుల సాటుకెళ్ళొచ్చేమో, కానీ ఏదో ఒకరోజు ఆ మబ్బుల్ని చీల్చుకొనొస్తాడు. బగబగ మండే మంటలతో కాల్చి పారేస్తాడు. బే 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 బే. నీకేం అర్థం కాకపోయినా పర్లేదమ్మా. కాంతమత్తకి బాగా అర్థమై ఉంటది. ఏదేమైతేనే మొత్తానికి నా బిడ్డ దొరికాడు. నాకు అదే చాలు. బే బే. వీరనారాయణ గారు, ముందు మీరు ఇక్కడికి రండి. రాగానే మీ అన్న కూతురెవరో మన మిఠాయి కొట్టు చిట్టమ్మే చెప్పేస్తుంది. అమ్మ చిట్టమ్మా, నీలాంబరి కూడా తను పోగొట్టుకున్న బిడ్డని తిరిగి దక్కించుకుందమ్మా. కానీ 18 ఏళ్ల క్రితం దూరం చేసుకున్న నా అన్న కూతుళ్ళని నేను ఇప్పటి వరకు దక్కించుకోలేకపోయానమ్మా. చెప్పమ్మా, నా అన్న కూతురు ఎవరు? ఎక్కడుంది? తను ఎలా ఉంది? చెప్పమ్మా, చెప్పు. మిఠాయి కొట్టు చిట్టెమ్మ అనబడే ఈ మహిళకి తను జమీందారు కూతురు అన్న నిజం తెలిసింది. ఈ బిడ్డ మీద ఒట్టు పెట్టి ఆ నిజాన్ని నీ గుండెల్లోనే సమాధి చేస్తానని నాకు మాటివ్వాలి. లేదంటే వాణ్ణి మర్చిపో. ఆదేటి బాబాయ్, మీ అన్నయ్య కూతురు గురించి నన్ను అడుగుతున్నారట. మీ అన్నయ్య కూతురు గురించి ఎతికింది గీత
నాకు మాత్రం లేదా బాబాయ్? కానీ ఏం చేద్దాం బాబాయ్, అంత మన విధి రాత. ఆ దేవుడికి మన మీద ఇంకా దయ కలిగినట్టులేదు. అందుకే కలవాలని పరితపించి 2 గంటలు దగ్గరైనా కూడా నిజం తెలియనట్టు నోర్లు మౌనంగా ఉన్నాయి. నిజం తెలిసిన గుండెకి నోరు లేక వాటిల్లో అవి కుమిలిపోతున్నాయి. నువ్వేం చెప్తున్నావో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదమ్మా. నా అన్న కూతుళ్ళు ఎవరో చెప్పు చాలు. నిజం బాబాయ్, మీ అన్నయ్య కూతురు ఎవరు ఆ గీతక్కకి మాత్రమే తెలుసు. కావాలంటే మీరే ఫోన్ చేయండి, ఫోన్ చేసి మీరే అడగండి. ఇప్పుడే చేస్తాను. ఏంటిది గీతను అడుగుతున్నాడు? నిజం చెప్పేస్తే పిచ్చి బాబాయ్, నీ అన్నయ్య కూతురు ఎవరు నేను చెప్పేంత వరకు చెప్పొద్దని గీతక్క దగ్గర బుట్టెట్టించుకున్నాను బాబాయ్. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసిన ప్రయోజనం లేదు. నా దగ్గర నుంచి ఏ సమాధానం అయితే వచ్చిందో గీతక్క దగ్గర నుంచి కూడా అదే సమాధానం వస్తుంది. ఏంటైంది బాబాయ్? గీత ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందమ్మా. వీరనారాయణ గారు, తనలాంటి వాళ్ళని ఎంత అడిగినా ప్రయోజనం లేదండి. నా మాట విని వెంటనే వెళ్ళి గీత ఎక్కడుందో పట్టుకుని ఆమెను అడగండి. నిజాలేంటో మీకే తెలుస్తాయి కదా. ఇదేంటి, చిట్టమ్మే కదా జమీందార్ కూతురు, మరి ఆ విషయం వీరనారాయణ గారితో చెప్పకుండా ఎందుకు ఆగిపోతుంది? నాకు తెలియదని ఎందుకు చెప్తుంది? ఏమీ అర్థం కావట్లేదే. ఇదేంటి చిట్టమ్మెందుకు నిజం చెప్పట్లేదు? ఏమైంది? ఎస్, ఇది మన పాచిక. మన ఎత్తు ఫలించింది. చిట్టమ్మని చిత్తుగా ఓడించింది. ఇక ఈ జన్మలో చిట్టమ్మ నిజం బయట పెట్టదు పెట్టదు పెట్టదు. నన్ను క్షమించు బాబాయ్. నన్ను కన్న ప్రేమ కంటి ముందే ఉన్నా, నన్ను పెంచిన ప్రేమ ముందు తల వచ్చింది బాబాయ్. నా అల్లుడు కాని అల్లుడి కోసం కన్న ప్రేమకి దూరం అవుతున్నాను. ఇది త్యాగమో భయమో నాకు తెలియదు, కానీ నేను ప్రాణంగా ప్రేమించే నా అన్న బిడ్డ కోసం
నీ అన్న బిడ్డని నీకు దూరం చేస్తున్నాను బాబాయ్. నన్ను క్షమించు బాబాయ్, నన్ను క్షమించు. చిట్టమ్మా, నేను నిన్ను కలవడం బహుశా ఇదే ఆఖరిసారేమోనమ్మా. బాబాయ్ ఏట మాటలు? అవునమ్మా, ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన టైం రేపటితో ముగుస్తుంది. నేను గనక నా అన్న కూతుళ్ళని తీసుకెళ్ళకపోతే వాళ్ళ ఆస్తి వాళ్ళకి తిరిగిచ్చేయలేకపోయినా నాకున్న ఆస్తిని మొత్తం జప్తు చేస్తా అంటున్నారమ్మా. బహుశా అది జరిగితే ఈ అవమానంతో ఈ కాకినాడలో బ్రతకలేనమ్మా, బ్రతకలేను.